హాయ్ అండి. ఈరోజు గుత్తి వంకాయ కూర చేస్తున్నాను. ముందుగా వంకాయలను శుభ్రంగా చేసుకోవాలి. ఒక ప్యాన్ పెట్టి అందులో పల్లీలను, కొబ్బరి పొడి, కొబ్బరిని రెండు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అందులోనే చెక్క, లవంగాలు మొత్తం అన్నింటి కలిసి మిక్సీలో వేసి మెత్తగా పౌడర్గా చేయాలి. మిక్సీలో వేసే ముందర కొంచెం చింతపండు వేయాలి. పౌడర్గా అయినప్పుడు కొంచెం ధనియాలు, పసుపు, కారం, ఉల్లిపాయలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, శుభ్రంగా చేసుకున్న వంకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇవి కలర్ చేంజ్ కాకుండా కొంచెం ఉప్పు వేయాలి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడి అయినప్పుడు వంకాయలో కట్ చేసుకున్న దానిలో మసాలా నింపి పక్కన పెట్టుకోవాలి. మిగతా మసాలాను వాటర్ వేసి మెత్తగా పేస్టుగా చేసుకోవాలి. అన్ని వంకాయలు కుక్కర్లో వేసి ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనివ్వాలి. మెత్తగా పేస్ట్ చేసిన దానిని మసాలాను కుక్కర్లో వేయాలి. వంకాయలో వేయాలి. ఒక విజిల్ వచ్చే వరకు కుక్కరు, ఆ తర్వాత ఆఫ్ చేయాలి. సింపుల్గా టేస్టీగా గుత్తి వంకాయ కూర రెడీ అయ్యింది. మా గుత్తి వంకాయ రాగి రొట్టె. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.